నిన్న తెలంగాణ శాసనసభలో కేటీఆర్ గారికి అట్లాగే మంత్రులు పలువురికి మల్లు భట్టి గారు కానివ్వండి, మిగతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా వాదోపవాదాలు చర్చలు సాగించారు. ఆ సందర్భంలో ఒకందుకు తెలంగాణ శాసనసభను మెచ్చుకోవాలి. కనీసం చర్చలు ఎంతో కొంత అర్థవంతంగా విమర్శ ప్రతి విమర్శలతోటి సాగుతూ ఉండటం కాస్త ఆనందదాయకం. అదే ఏపీకి వెళ్ళేసరికి అసెంబ్లీలో ఏకపక్షం, కౌన్సిల్లోనేమో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షాన్ని ఎట్లా నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సహజంగానే ప్రతిపక్షాన్ని వాయిస్ కొంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బట్ తెలంగాణలో నిన్న కేటీఆర్ గారి స్పీచ్ కూడా చాలా గట్టిగాను చాలా పదునైన ప్రశ్నలతోటి సాగిందని చెప్పాలి. ఆయన అడిగిన అనేక ప్రశ్నలు వేశారు. వాటిల్లో కాంగ్రెస్కి బాగా ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టినటువంటి ఫైల్ ఏమైపోయింది అంటే 6 గ్యారంటీలకి చట్టబద్ధత గురించి ఏం చేశారు, ఆ ఫైల్ ఏమైందని, అలాగే ఆ స్కీముల గురించి ఆయన అడిగారు. అయితే ప్రభుత్వ పరంగా మంత్రులు మేము పలానా స్కీమ్ అమలు చేసాం, పలానా ఇది చేసాం అన్నప్పటికీ కూడా ఓవరాల్గా కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న ఆయన యొక్క ఏమంటాము ప్రసంగ పటిమని చూపించాయని ఒప్పుకోక తప్పదు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ స్పీచ్కి సంబంధించి జరిగిన చర్చకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎలా సమాధానం చెబుతారో, ఆయన ఎంత ఘాటుగా మాట్లాడతారో రేపు మనం చూద్దాం. ఇతర వార్తల్లోకి వెళ్తే విదేశాంగ నీతిలో తప్పటడుగులంటూ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాలో ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిలో సి రామచంద్రయ్య గారు తెలుగుదేశం ఎమ్మెల్సీ గారు ఒక ఆర్టికల్ రాశారు. దాని మీద పాపం బీజేపీ ఏపీ నాయకులు కానీ తెలంగాణ నాయకులు కానీ ఖండించలేకపోయారు. అంటే అక్కడ మోడీ గారి విదేశాంగ విధానం ఫ్లాప్ అయింది, ఆయన ఫెయిల్యూర్ అంటూ ఈ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆయన రాశారు. దీన్ని కవర్ చేసుకోవడానికేమో పాపం ఆ పేపర్కి సంబంధించిన యజమానులు కానివ్వండి, వాళ్ళు అబ్బో మోడీ గారు గొప్పవాడని మళ్ళీ ఆర్టికల్స్ రాస్తున్నారు, అది వేరే విషయం. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు ఖండించలేదో అర్థం కాదు. మరి నిజంగానే తెలుగుదేశం విధానం కూడా అదే అనుకోవాలా, లేకపోతే శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పక్షాన 5 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు మమతా బెనర్జీ గారి తరఫున ప్రచారానికి వెళ్ళారు. అప్పుడు ఆవిడని బెంగాల్ దుర్గ చేతిలో ఢిల్లీ మహిషాసురుడు చిత్తు అని అన్నారట. అదే మహిషాసురుడితోటి మళ్ళీ ఆయన పొత్తు పెట్టుకుని ఇప్పుడు కలిసి రాజ్యం వెళ్తున్నారు. వేల మంది మోడీలు దండెత్తిన దీదీని ఏమీ చేయలేరు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు గారు. ఇలాంటివి చూస్తే భలే సరదాగా ఉంటాయి. ఆందోళన వద్దు, అందుబాటులోకి మరో 24,000 టన్నుల ఎల్పీజీ, పైప్ గ్యాస్ నెట్వర్క్ పెంచేలా చర్యలు, గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక మైలవరం పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీ, మంచి పని చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మధ్యాహ్నం భోజనం తిని పరిశీలించిన మంత్రి అంటూ వార్తనిచ్చారు.